బోధన్ పట్టణంలో ఉష్క అక్రమ రవాణా చాలా జోరుగా నడుస్తుంది. దానిపై ప్రజాప్రతినిధులు వాళ్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సు ఆపటానికి ప్రయత్నిస్తే వారిపై కూడా దౌర్జన్యంగా కొట్టడం లాంటి సమస్యలు ముందుకొస్తున్నాయి. కణగం విలేజ్ సర్పంచ్ గారి యొక్క కొడుకుపై కూడా నిన్న కొంతమంది అక్రమ ఇసుక రవాణా చేసే వాళ్ళు ఆపడానికి వెళ్తే వారిపై కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో వారితో పాటు నేను వచ్చి ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చాము పోలీస్ డిపార్ట్మెంట్కి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అక్రమ ఉష్క దందాకు చాలా జోరు చాలైపోయింది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ లోకల్ ఎంఆర్ఓ గారు కానీ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ప్రతి 4 రోజులు దాటంగానే ఒక యాక్సిడెంట్ కావడం, మనుషులు చనిపోవటం, అక్రమ దందాలు, టిప్పర్ లోడింగ్లు, ఇల్లీగల్ శాండ్ క్వారీలు నడిపేయడం ఇలాంటివి చాలా జోరుగా చాలైనాయి. మరి వీటి అరికట్టాల్సింది పోయి ఆపడి వాళ్ళ మీద ప్రజాప్రతినిధుల మీదనే దౌర్జన్యం పాల్పడుతున్నారంటే ఇది ఒక బీహార్ ఉత్తరప్రదేశ్ లాగా మారిపోయింది బోధన్ ప్రస్తుతం. మరి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ప్రజల అందుబాటులో ఉండరు, మీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. మరి మీలో ఇక్కడ ఉన్న క్యాడర్కి స్పందించమంటే వాళ్ళు మాకు తెలియదంటారు. మరి ఆఫీసర్లకు అడిగితే ఆఫీసర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు ప్రజల ఆఫీసర్ల దగ్గర తీసుకుపోతే ఇలాంటి నిర్లక్ష్యము ఇలాంటి నెగ్లిజెన్సీ వల్ల మరి ఏం పరిష్కారం ముందుకు వస్తుంది? మరి మేము ఎందుకు అన్నట్టు? మరి ఈ డెమోక్రసీలో క్రిటిసిజం ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ. మరి మీకు సమస్యలు మేము చెప్తేనే కదా తెలుస్తాయి, మీరు చెప్తేనే కదా మీరు దానికి పరిష్కారం తీసుకొస్తారు. మరి చెప్పే వాళ్ళ మీద దౌర్జన్య అక్రమ కేసులు కొట్టడాలు ఇవి తగ్గించాలా? కాంగ్రెస్ పార్టీ మీకు ఒక అవకాశం ఉంది, కానీ మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తొందరలోనే మరి మీ ప్రజలు మీకు సమాధానం చెప్తారు. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారు వెంటనే ఈ ఉష్క సమస్యకు పరిష్కారం తీసుకురావాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆపోజిషన్ ఆల్ పార్టీస్ కలిపి దీనిపై ధర్నా ప్రదర్శన కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ఏదైతే వ్యక్తి మన సర్పంచ్ గారి కొడుకు గారు ఏదైతే వినతి పత్రం ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చారో వాటిపై వెంటనే స్పందించి ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల నిజామాబాద్ సిపి సార్ కూడా మేము కలుస్తాము. లేకపోతే డెమోక్రటిక్ విధంగా కూడా మేము ధర్నా కానీ లేకపోతే ఏదైనా ప్రొటెస్ట్ కూడా ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్.